కేంద్ర సర్కారు మరో దిక్కుమాలిన కుట్రకు తెర తీసింది. పార్లమెంటు వేదికగా తెలంగాణపై అబద్ధాల విషయం గక్కింది. రాష్ట్రాల అప్పులపై ఆర్థిక మంత్రి గురువింద నీతులు చెప్పింది. దేశాన్ని అప్పుల్లో ముంచింది కాక తెలంగాణపై బురజల్లే కుతంత్రం చేస్తోంది. తెలంగాణ అప్పులమయమైందంటూ తప్పుడు మాటలు చెప్పిన నిర్మల 2014తో పోలిస్తే తెలంగాణ అప్పుల పాలైందన్న అబద్ధాలు చెప్పింది. మరి 2014లో తెలంగాణ బడ్జెట్ ఎంత, ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ ఎంత? దేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ కాదా? దేశానికి తిండి పెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో లేదా అన్న విషయాన్ని బీజేపీ సర్కారు తెలుసుకోవాలి. తెలంగాణలో పెరిగిన ఆస్తులు, వనరుల మాట ఏమిటి? సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు పరిగణలోకి తీసుకోరా? కేసీఆర్ పెంచిన ఆస్తుల విలువ ఎంత లెక్క చెప్పే దమ్ము కేంద్రానికి ఉందా? రాష్ట్రంలో పెరిగిన నీటి మట్టాలు, భూగర్భ జలాలు, పంట విస్తీర్ణానికి ఖరీదు కట్టేదెవరు? తెలంగాణలో అందించిన సంక్షేమ పథకాల్లో కేంద్రం ఇచ్చిందేమైనా ఉందా? బడ్జెట్లో ఏనాడైనా తెలంగాణకు నయా పైసా ఎక్కువ ఇచ్చిన ముఖమేనా మోడీ సర్కారుదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు ఇవ్వాల్సిన హక్కులు, హోదాలు, నిధులు ఎగ్గొట్టింది కేంద్రం కాదా అన్నది ఆత్మవిమర్శ చేసుకోవాలి కేంద్రం పెద్దలు. కేసీఆర్ పాలనలో స్వశక్తితో దేశానికి ఆదర్శంగా ఎదిగింది తెలంగాణ. ఇంకా కేసీఆర్ పాలనపై విషం చిమ్మడమే కేంద్రం టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ అప్పులపై మాట్లాడే ముందే కేంద్రం అప్పుల మాట ఏమిటి? ఈ ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలి. మోడీ సర్కార్ అప్పులేమో ఒప్పులా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అప్పుల సంగతి ఎందుకు చెప్పరు? నిర్మల అడ్డగోలు అబద్ధాలు చెబుతున్నా నోరు మూసుకున్న బీజేపీ ఎంపీలు కనీసం నిలదీసే ధైర్యం లేని కాంగ్రెస్ ఎంపీలతో తెలంగాణకు నష్టమేనని స్పష్టమవుతోంది. బీజేపీ, కాంగ్రెస్ తోడు దొంగల పార్టీలు కలిసి తెలంగాణను మరోసారి ద్రోహం చేసే కుట్ర చేస్తోంది. నిర్మల అబద్ధాలకు వంతపాడుతున్న రాష్ట్ర బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి పైసా నిధులు తేవడం చేతగాదు కానీ పల్లికిలించడంలో మాత్రం ఫస్ట్ ఉన్నారు. తెలంగాణ గళం వినిపించే వాళ్ళు లేకనే పార్లమెంట్లో కేంద్రం అవాకులు చవాకులు పేలుతుందని స్పష్టమవుతోంది. అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే చీల్చి చెండాడేవారు కాదా అంటున్నారు తెలంగాణ ప్రజలు. బీజేపీ అబద్ధాలపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.